పాత్రికేయ రంగంలో ఆయనది విశిష్టమైన శైలి. 26 ఏళ్ల పాత్రికేయ జీవితంలో తనదైన ముద్ర వేశారు. పరిశోధనాత్మక వ్యాసాలతో సామాన్యులను ఆలోచింపజేసిన వ్యక్తి. వైజాగ్ నౌకాదళం, షిప్ యార్డు, స్టీల్ ప్లాంట్, పోర్టు ట్రస్ట్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలపై పరిశోధనా వ్యాసాలు రాసి అందరి మన్ననను అందుకున్నారు. ఆయనే జి. వల్లీశ్వర్. సాధారణ రిపోర్టర్ స్థాయి నుంచి బ్యూరో చీఫ్గా, చీఫ్ ఎడిటర్గా అంచెలంచెలుగా ఎదిగి పాత్రికేయ రంగంలో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు. జర్నలిజం తెలిసిన వారందరికీ వల్లీశ్వర్ పేరు సుపరిచితం. జర్నలిజంలో ఆయన చేసిన సేవలను గుర్తించి కళారత్న పురస్కారం ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వల్లీశ్వర్ 1978 నుంచి 2004 వరకు ఈనాడు దినపత్రిక రిపోర్టర్గా ఏలూరు, తిరుపతి, విశాఖపట్నం, న్యూఢిల్లీ, హైదరాబాద్లలో దాదాపు 26 ఏళ్ల పాటు పనిచేశారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికి వల్లీశ్వర్ చీఫ్ పబ్లిక్ రిలేషన్షిప్ ఆఫీసర్గా సేవలందించారు. తన వృత్తి ధర్మాన్ని ఖచ్చితత్వంతో నిర్వర్తించారు. దీంతోపాటు ఈనాడు ఆంగ్ల దినపత్రిక న్యూస్ టైమ్ బ్యూరోకు చీఫ్గా వ్యవహరించారు. అంతేకాదు 2005-2015 కాలంలో ఆంధ్రప్రదేశ్ మాసపత్రికకు ప్రధాన సంపాదకులుగా పనిచేశారు. పాత్రికేయ రంగంలో తనదైన ముద్ర వేసిన వల్లీశ్వర్ ఎంతో మంది జర్నలిస్టులకు ఆదర్శంగా నిలిచారు. వల్లీశ్వరుడు ఎంతో మంది జర్నలిస్టులు తమ గురువుగా భావిస్తారు. నేషనలిస్ట్ హబ్ సీఈఓ అండ్ ఫౌండర్ సాయికృష్ణ ఆవునేరి కూడా వల్లీశ్వర్ను గురు సమానులుగా భావిస్తారు. పాత్రికేయ రంగంతో పాటు ఎన్నో పుస్తక రచనలతో ప్రజలను ఆలోచింపజేయగలిగారు. భారతీయ జనతా పార్టీ స్థాపనలో కీలక ద్వయం అద్వానీ, వాజ్పేయిల బంధంపై జుగల్బందీ అనే పుస్తకం రాశారు. పివి నరసింహరావు జీవిత చరిత్రపై నరసింహుడు అనే పుస్తకం, ప్రజా జీవితాలపై ఆర్బీఐ ప్రభావాన్ని చూపుతూ రిజర్వ్ బ్యాంకు రాతిగోడల వెనకాల వంటి పుస్తకాలకు అనువాద రచనలు చేశారు. దీంతో పాటు నాహం కర్త హరిహ్, కర్త తిరుమల లీలామృతం, తిరుమల చరితామృతం, అసలేం జరిగిందంటే అనే పుస్తకాలకు సంపాదకులుగా వ్యవహరించారు. ఇవే కాదు, ఇది యథార్థ మహాభారతం, అయినా నేను ఓడిపోలేదు, వైఎస్ఆర్ ఛాయలో, వాల్మీకి రామాయణం వంటి పుస్తకాలను కూడా రచించారు. ఇంతటి విశిష్ట సేవలందించిన వల్లీశ్వరును గుర్తిస్తూ కళారత్న అవార్డును ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ప్రతిష్టాత్మక అవార్డు వరించడంతో ఆయన శిష్యరికంలో రాటుదేలిన ఎంతో మంది జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు నూతన ఏడాది దుర్ముఖినామా ఉగాది సందర్భంగా కళారత్న ఉగాది పురస్కారాలను ప్రకటించింది ఏపీ సర్కార్. వివిధ రంగాలలో ప్రతిభ చూపిన 23 మందికి కళారత్న, 53 మందికి ఉగాది పురస్కారాలు అందిస్తుంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన 23 మంది కళారత్న అవార్డుల లిస్టులో వల్లీశ్వర్ చోటు దక్కించుకున్నారు. జర్నలిజంలో విశిష్ట సేవలందించిన వల్లీశ్వర్కు కళారత్న పురస్కారం దక్కడం అందరికీ గర్వకారణమని అభినందనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా నేషనలిస్ట్ హబ్ సీఈఓ అండ్ ఫౌండర్ సాయికృష్ణ ఆవునూరి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.